స్టాక్ మార్కెట్లో ఉత్కంఠకు తెరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ రన్ కొనసాగుతుంది. సెన్సెక్స్ 1200 పాయింట్ల భారీ జంప్తో 75,000 దాటేసింది. నిఫ్టీ కూడా 23,300 పైకి రాకెట్లా దూసుకుపోయింది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తగ్గే సంకేతాలు, అలాగే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు కంట్రోల్లోకి రావడం మార్కెట్లకు సూపర్ బూస్ట్ ఇచ్చాయి. ఇక ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే 8 లక్షల కోట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్లో ఉత్కంఠకు కొంత విరామం లభించింది. మిడిల్ ఈస్ట్లో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడంతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతోంది. ముఖ్యంగా ముడిచమురు ధరలు కొంతమేర స్థిరపడడం గ్లోబల్ మార్కెట్లకు ఊరట కలిగిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $99 వద్ద కొనసాగుతుండడం ఇటీవల ఉన్న భారీ మార్పులతో పోలిస్తే స్థిరత్వాన్ని సూచిస్తోంది. ఇది ఎగుమతులపై ఆధారపడే దేశాలైన భారతదేశానికి పాజిటివ్ సంకేతం. ఇక దేశీయంగా చూస్తే బీఎస్ఈ సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50 సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగియడం మార్కెట్లో బలమైన బులియన్ ట్రెండ్ను సూచిస్తోంది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 75,800 పాయింట్లను దాటి చివరకు 1,200 పాయింట్లకు పైగా లాభంతో 75,273 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా 23,300 మార్కు దాటి దూసుకెళ్లింది. ఈ ర్యాలీకి ప్రధాన కారణం గ్లోబల్ పాజిటివ్ సెంటిమెంట్, చమురు ధరల నియంత్రణ, అలాగే విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారత్ మార్కెట్ వైపు దృష్టి మళ్లించడం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు పెరిగి 431 లక్షల కోట్లకు చేరడం విశేషం. అంతేకాదు రూపాయి మారకం విలువ కూడా స్థిరంగా 93.96 వద్ద కొనసాగుతోంది. ఇది విదేశీ పెట్టుబడులకు కొంత భరోసా కలిగిస్తోంది. మొత్తంగా చూస్తే గ్లోబల్ పరిణామాలు, చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు అన్నీ కలిసివచ్చి ప్రస్తుతం మార్కెట్లకు మద్దతునిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో పశ్చిమాసియా పరిస్థితులు ఎలా మారుతాయో, అలాగే గ్లోబల్ ఎకనామీపై ప్రభావం ఎలా ఉంటుందో అనేది మార్కెట్ల దిశను నిర్ణయించే కీలక అంశంగా మారనుంది.